భక్తవచలానికి ఫోన్ వచ్చిన తర్వాత భక్తవచలం వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. హాస్పిటల్కి వెళ్ళేసరికి ఇక అనుమానంతో అంబిక కూడా భక్తవచలం వెనకాల వెళ్తుంది. అక్కడ అంబిక ఫ్రెండు సిద్ధు నిజం మొత్తం బయట పెడతాడు. ఇక మీ మూడో కూతురు ఇక నీ కొడుకుని కావాలని చెప్పేసి ఆస్తి కోసం తనని యాక్సిడెంట్ చేపించి చంపించిందని చెప్పేసి భక్తవచలానికి అంబిక బండారం బయట పెడతాడు. ఈ విషయం తెలుసుకున్న అంబిక నిజం బయటికి రాకుండా తన తండ్రిని కూడా చంపాలని ప్లాన్ చేస్తుంది. ఈలోపు అదే హాస్పిటల్లో సిరి ఉంటుంది. ఇక భక్తవచలానికి ఫుల్ నిజం చెప్పేసరికి భక్తవచలం ఒక్కసారిగా హార్ట్ పట్టుకుంటాడు. అక్కడే కుప్ప కూలిపోతాడు. ఎందుకంటే తన కూతురు ఇంత దుర్మార్గురాలని తెలిసిన తర్వాత ఏ కన్నతండ్రైనా ఎలా యాక్సెప్ట్ చేస్తాడు? తన కొడుకునే ఆస్తి కోసం చంపించే ప్రయత్నం చేసిందంటే రేపు తన మునిమన పేరు మీద ఆస్తి మొత్తం రాస్తే ఇక పసికుళ్ళను కూడా చంపే ప్రయత్నం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో అంబికను వదిలిపెట్టకూడదు అనే విధంగా హార్ట్ పట్టుకునేసరికి వెంటనే హార్ట్ స్ట్రోక్ వస్తుంది. అక్కడ కుప్పకూలిపోతాడు. ఆ సమయంలో సిస్టర్ వెంటనే లోపలికి వస్తుంది. ఇక తను పడిపోయాడు మేడం అనేసరికి వెంటనే ఇక భక్తవచలాన్ని లోపలికి తీసుకెళ్తారు. లోపలికి తీసుకెళ్ళేసరికి ఇక బెడ్ మీద పడుకోబెట్టి ఇంజెక్షన్లు ఇచ్చి ఆక్సిజన్ పెట్టేసరికి ఇక వెంటనే అక్కడ షాక్ అయిపోతుంది. అంబిక మాత్రం ఎలాగైనా ఈ నిజాన్ని బయటపడకుండా ప్రాణం తీస్తే సరిపోతుంది అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఆ టైంలో ఒక్కసారిగా అంబిక అట్నుంచి వెళ్ళబోతుండగా వెంటనే అక్కడ తన కాలు తగిలిపోతుంది. ఆ కాలు ఎక్కడ తగులుతుందంటే సిరి బెడ్ మీద పడుకుంటుంది కదా, అక్కడ ఆ బెడ్కు తగిలిపోతుంది. ఒక్కసారిగా తన చెయ్యి తినక్కు తగులుతుంది. ఇక ఉలిక్కి పడుతుంది. ఇక్కడ సిరి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. లేచి కూర్చున్న సిరి అంబికను చూసి మంటతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఈ విషయం ఎట్టి పరిస్థితుల్లో బయట పడకుండా ఎలాగైనా ఇక ప్రాణాలు తీయాలన్నట్టుగా ఆలోచిస్తూ సుభాష్కి ఫోన్ చేస్తుంది. సుభాష్కి ఫోన్ చేస్తుండగా ఈడ సిరి తన చెవిలో పడుతూ ఉంటాయి. వెంటనే ఇక్కడ తన మాటలన్నీ తన చెవిలో వినబడుతూ ప్రాణాలు తీయాలని చెప్పేసి విహారి ఆస్తి నా పేరు మీద వచ్చేలా చేసుకోవాలని విహారి పేరు సిరి చెవిలో పడుతుంది. ఇదిలాగా ఉండగా ఇక భక్తవచలం కోసం అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు నాన్న ఎవరికి చెప్పి వెళ్ళలేడేంటి అని ఈ విధంగా పద్మాక్షి యమునను అడుగుతూ ఉంటుంది. అప్పుడు యమున నాకు కూడా తెలియదు, అసలు మామయ్య గారు వెళ్తూ కూడా ఎక్కడికి వెళ్ళారో కూడా చెప్పలేదు. విహారీ ఒకసారి తాతయ్య కాల్ చేయరా. సరే అమ్మ అని చెప్పేసి కాల్ చేస్తాడు. కాల్లో వెంటనే ఫోన్ అక్కడ పక్కన ఉంటుంది కదా, ఆ ఫోన్ వెంటనే సిస్టర్ లిఫ్ట్ చేస్తుంది. హలో తాతయ్య అనేసరికి సార్ మీ తాతయ్యనేనా? హాస్పిటల్లో ఉన్నా సార్, అతనికి హార్ట్ స్ట్రోక్ వచ్చింది అని చెప్పేసరికి విహారీ షాక్ అయిపోతాడు. అసలు మీరేం మాట్లాడుతున్నారు? మా తాతయ్యకు హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి? సార్ ఎవరినో కలవడానికి వచ్చారు సార్, అతను ఏదో మాట వినేసరికి అక్కడికక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్, ఇప్పుడు తను హాస్పిటల్లో ఉన్నారు అని చెప్పేసి హాస్పిటల్ అడ్రస్ చెప్తుంది. అప్పుడు వెంటనే కాల్కి వచ్చేసిన తర్వాత తాతయ్య హాస్పిటల్లో ఉన్నాడనేసరికి అందరూ షాక్ అయిపోతారు. వెంటనే అందరు కలిసి హాస్పిటల్లోకి వస్తారు. అంబిక అక్కడే ఉండి ఇక ఎలాగైనా భక్తవచలాన్ని చంపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎందుకంటే భక్తవచలం కళ్ళు తెరిచి అంబిక బండారం బయట పెట్టి ఆ తర్వాత విహారికి తెలిస్తే విహారి చేతిలో అంబిక ప్రాణం పోవడం తథ్యమని వెంటనే భక్తవచలం ప్రాణం అలాగే పోవాలని ఇక సుభాష్కి ప్లాన్ చెప్తుంది. ఇక్కడ మాత్రం చెవులో పడ్డ తర్వాత ఆ రోజు భక్తవచలాన్ని అంబిక ద్వారా కాపాడి మళ్ళీ ఈరోజు ఎలాగైనా కాపాడాలన్నట్టు తన మెదట్లో తిరుగుతూ ఉంటుంది. ఆ టైంలో కాల్ కట్ చేసి వెళ్తున్న వెంటనే ఒక్కసారిగా లేచి తన మెడ మీద చెయ్యి వేసి లాగేస్తుంది. వదిలవే, వదులు, నువ్వెవరు అని చెప్పేసి ఈ విధంగా ఇక విలవిల కొట్టుమిట్టాడుతూ ఉంటుంది అంబిక. ఇక ఈలోపు మాత్రం అసలు నువ్వు నన్ను చంపాలని ఎందుకు అనుకుంటున్నావే, వదులుతావా లేదా, వదులు అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఇక్కడ మాత్రం తను ఏం మాట్లాడదు. కానీ అంబికను ఎలాగైనా చంపాలి, ఆ కుటుంబాన్ని కాపాడాలంత కసితోని ఇక సిరి మాత్రం గొంతు మీద చెయ్యేసి నొక్కుతూ ఉంటుంది. ఇక ఇదిలా ఉండగా విహారీ వాళ్ళు హాస్పిటల్ దగ్గరకు వచ్చి సిస్టర్ని అడిగేసరికి సిస్టర్ వార్డ్ నెంబర్ ఐసీలో ఉంటాడు. ఐసీ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ
ఇక బెడ్ మీద స్పృహ లేకుండా ఆక్సిజన్తో పడున్న భక్తవచలను చూసి అందరూ షాక్ అయిపోతారు. అసలు మామయ్య గారికి హార్ట్ స్ట్రోక్ రావడం ఏంటి, ఆ ఫోన్లో ఎవరు మాట్లాడారు అని ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. అసలు నాన్నకి ఏమైంది, నాన్న రావడం సంతోషంగానే వచ్చి ఇప్పుడు ఆ ఫోన్ ఎవరు చేసినట్టు అనే విధంగా ఫోన్ తీసుకుంటాడు విహారీ. ఇక వెంటనే విహారీ ఫోన్ తీసుకొని అందులో నెంబర్ చూస్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఇలా ఉంటే వెంటనే అంబిక మాత్రం ఇక సిరి చేతిలో ప్రాణాలు పోయేలా వదులు వదులని చెప్పేసి వెంటనే సిరిని తోసేస్తుంది. సిరి అలాగే పడిపోతుంది. ఇక్కడ అంబిక తప్పించుకునే ప్రయత్నంలో బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేసరికి హాస్పిటల్ నుంచి అందులో ఇక విహారీ, యమున అందరూ అక్కడే ఉంటారు. వాళ్ళని చూసి సిస్టర్ వేషంలో వేసుకున్న అటు నుంచి వెనుక నుంచి వెళ్ళి మళ్ళీ తను డ్రెస్ చేంజ్ చేసుకొని ఈలోపు వస్తుంది. ఏంటక్క, నాన్నకేదో అయిందట అని చెప్పేసి ఏం తెలియనట్టుగా వస్తుంది. అవునే, అసలు నాన్న ఇలాంటి పరిస్థితి కారణం ఎవరో అర్థం కావట్లేదే అని ఈ విధంగా ఇక పద్మాక్షి అంబికతో అంటూ ఉంటుంది. ఇదంతటి కారణం ఎవరు కావాలని నాన్నను ఏదో చేయాలనుకుంటున్నారు. అసలు మన వెనుకాల ఎవరు గోతులు తీస్తున్నారో అర్థం కావట్లేదక్క అని అంబిక తెలివితో మాట్లాడుతూ ఉంటుంది. అసలు ఆ ఫోన్లో ఎవరో ఫోన్ చేశారట, ఆ ఫోన్ వెనుకాలన్న మిస్టరీ తెలుసుకుంటే నిజాలన్నీ బయటపడతాయి అని ఈ విధంగా విహారీ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక ఎట్టి పరిస్థితుల్లో నాన్న బ్రతకడానికి వీల్లేదు. ఒకవేళ నాన్న బ్రతుకుతే ఇక నా నిజస్వరూపం అందరికీ తెలిసిపోతుంది. నాన్న అలా ఉన్నప్పుడే నాన్న చేత సంతకం పెట్టించుకుంటే ఇప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అడుగుతారు, ఇప్పుడు నాన్న ప్రాణం తీస్తే ఆ తర్వాత పెత్తనం నా చేతికే వస్తుంది, ఆస్తి కూడా నా చేతికే వస్తుంది కదా అని విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు డాక్టరు ఇక భక్తవత్సలాన్ని టెస్ట్ చేసి బయటికి వచ్చిన తర్వాత, డాక్టర్ మా తాతయ్య గారికి ఎలా ఉంది అనే విధంగా అంటుండగా, తనకి హార్ట్ స్ట్రోక్ కాకుండా ఏదో టెన్షన్తో బాగా ఆలోచించి చాలా కంగారు పడ్డాడు. దానివల్ల అతని హార్ట్ స్ట్రోక్ వచ్చింది. ఇక అతను కోలుకునే సిచ్యువేషన్ 50-50 ఛాన్స్ అన్నట్టుగా చెప్తూ ఉంటారు. పక్క వార్డులోనే సిరి ఉంటుందన్నమాట. ఇక సిరి అక్కడ డాక్టర్లు ట్రీట్మెంట్ జరిపిస్తూ ఉంటారు. ట్రీట్మెంట్ జరిపిస్తుండగా ఈ పక్క వార్డులో సిద్ధు ఉంటే ఆ పక్క వార్డులో ఇక సిరి ఉంటారన్నమాట. ఇక డాక్టర్లు చెప్పిన మాటకు విహారీ అసలు తాతయ్య అంత సంతోషంగా ఉన్న తాతయ్య అన్ఎక్స్పెక్టెడ్గా ఇక ఏ టెన్షన్ ఏ మాట విన్నాడు అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు విహారీ ఇక దీని గురించి ఆలోచించకురా, నాన్న బ్రతకడమే మనకు ముఖ్యం. ఎలాగైనా సరే ఎంత డబ్బు ఖర్చైనా సరే నాన్నకు ఆపరేషన్ చేసి బ్రతికించాలరా అనే విధంగా పద్మాక్షి అంటూ ఉంటుంది. డాక్టర్లతో నేను మాట్లాడతాను అత్తయ్య అని అంటుండగా, అక్క నువ్వు టెన్షన్ పడకు, నాన్న ఎలాగైనా బ్రతుకుతాడు, బ్రతికే ఛాన్స్ నేను ఇవ్వను కదా, చంపేసే మాత్రమే ఉంటుంది అని అంబిక ఆలోచిస్తూ ఉంటుంది.